రూలింగ్ పార్టీ సీఎం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు కూడా దీనిపైన స్పందించలేదు. ఇంతవరకు స్పందించడము పక్కన పెడితే వాళ్ళు ఇంతవరకు ఏ యాక్షన్ కూడా తీసుకోలేదు. ఆడ ఉన్నటువంటి మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళ పైన తిరిగి కేసు పెట్టినారు. అది 307 మరియు SC ST అట్రాసిటీ కేసెస్ ఇలాంటివన్నీ పెట్టినారు. ఎంతవరకు న్యాయమని నేను అడుగుతా ఉన్నాను. లేకుండా ఉండే వాళ్ళ పైన కూడా ఆ రోజు కేసు అనేది వీళ్ళు కట్టించినారు. వేర్ ఇస్ లా అని నేను అడుగుతాను. ఈరోజు ఏదో ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వలేదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇలాగే మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపితే ఏ ఒక్క ప్రజలు ఊరుకుండేది లేదు. ప్రతి ఒక్క మీ మూవ్మెంట్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది టీడీపీ వాళ్ళు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ప్రతి ఒక్క చోట జరుపుతా ఉన్నారు. ఒక గొంతు ఏదైతే మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉందో మీరు దాన్ని కేసులు పెట్టి నొక్కేస్తా ఉన్నారు. ఈరోజు ఎంతమంది పైన కేసు పెడతారని నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ రోజు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు అక్కడే ఉన్నారు. ఒకటి మన పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారో అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఆడున్నటువంటి ఎమ్మెల్యేకి కానీ అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కానీ పోతుంది. నాకు తెలిసి ఇవి అన్ని చూస్తూ ఉంటే బాలకృష్ణ గారికి తెలిసే ఇది జరిగింది. ఎందుకంటే అదైన తర్వాత కూడా బాలకృష్ణ గారు ఆ రోజు నైట్ ఎవరైతే పార్టీ వద్దకి వచ్చి గలాట చేసి ధ్వంసం చేసి వెళ్ళినారో వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నారు. ఒక్కసారి వాళ్ళని అడిగింటే ఒక స్టేట్మెంట్ అనేది కూడా ఇంతవరకు వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఇంతవరకు ఒక స్టేట్మెంట్ కూడా బాలకృష్ణ గారు ఇడిచిపెట్టలేదు. దిస్ జస్టిఫైస్ బాలకృష్ణ గారు రెచ్చగొట్టి చేపించిండేది అని.